సో ఇలా కాపీ చేసే వాళ్ళందరికీ కూడా నా మెసేజ్ ఏంటంటే, బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నాకు బ్లాక్ బోర్డు చాక్ పీసు తప్ప ఇంకేం తెలీదు. నేను అప్డేట్ అవ్వను, స్టూడెంట్స్ ని కూడా అవ్వనివ్వను. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. కంటెంట్ లేదు కదా, ఏం చేద్దాం? ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఏదో చేద్దాం. నేనేనా మళ్ళా నేనే. hello everyone, welcome to Mr. Competitive for Easy Learning. Hope you enjoyed the trolls. Trolls ఏ కాదండి, అవి ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ అవి, బట్ షోడ్ యూ ఇన్ అన్ ఇన్నోవేటివ్ వే, ఇన్ సర్కాస్టిక్ వే అండి. ఈ వీడియోలో మనం ఎండోమెంట్స్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైతే ఎగ్జామ్ రాబోతుందో 2025 లో, ఆ ఎగ్జామ్ యొక్క స్ట్రాటజీని కంప్లీట్ గా చూద్దాం. సిలబస్ కి అనుగుణంగా సిలబస్ ని నేను 3 టైప్స్ గా డివైడ్ చేసుకున్నానండి. వన్ ఈజ్ లిటరేచర్, వన్ ఈజ్ కల్చర్ అండ్ అదర్ ఈజ్ యాక్ట్స్. లిటరేచర్ అంటే రాయబడినవి అనమాట, కంపైల్ చేయబడినవి. కల్చర్ అంటే ఏంటి? మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసే కాన్సెప్ట్స్ అన్ని కూడా కల్చర్ లో పెట్టుకున్నాం. యాక్ట్, ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ యాక్ట్ కానీ డిఫరెంట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్ట్స్ కింద కేటగరైజ్ చేసుకున్నాం. 2 విధాలుగా ఈ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. ఏంటంటే, ఒకటి ట్రెడిషనల్ వే, మనం ఎప్పుడైతే ఎప్పటి నుంచో పాతకాలం నుంచి బుక్స్ చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం కదా, ఆ విధంగా ట్రెడిషనల్ వే లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈ ట్రెడిషనల్ వేలో ఏమేం కావాలి మీకు, మీరు మీ సొంతంగా చదువుకోవాలంటే ఏమేం కావాలో కూడా నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మీరు సొంతంగా కావాలి అంటే రామాయణంకి ఒక బుక్ కొనుక్కోవాలి, మహాభారతంకి ఒక బుక్ కొనుక్కోవాలి, భాగవతానికి ఒక బుక్ కొనుక్కోవాలి. హిందూ పురాణాలు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 ఉన్నాయి. భాగవతం ఒక సెపరేట్ బుక్ వస్తుందండి. మహాభారతం కూడా 18 పర్వాలు ఉన్నాయి. రామాయణం 7 కాండలు ఉన్నాయి. సో ఇలా ప్రతి టాపిక్ కి కూడా సెపరేట్ బుక్స్ అనేవి కొనుక్కోవాలి. ఆల్ ఇన్ వన్స్ మార్కెట్ లో ఉన్నాయి, కానీ అవి అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఏ విధమైన ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు. సో దానివల్ల అంత ఉపయోగపడకపోవచ్చు. ఎగ్జామ్ సాధిద్దాం అనుకున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ ఇవ్వాలి. మీరు సొంతంగా ప్రతి రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతం, హిందూ పురాణాలని చదువుకోవాలి. ఏదో ఒక ఆల్ ఇన్ వన్ 200-300 పేజీలు వచ్చింది అది చదివేద్దాము అని అనుకుంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారనే దాని మీద ఉంటదండి. మీరు జస్ట్ అవి చదివేసి వెళ్ళిపోదాం అనుకుంటే సగం అటెంప్ట్స్. మీరు మీ పాత హిస్టరీ అంతా నెంబర్ వేసుకోండి. ఏంటి, గ్రూప్ 1, గ్రూప్ 2లు, అదర్ ఎగ్జామ్స్ అన్ని రాసి ఉంటారు. అంతా సగం ఎఫర్టే. ప్రతి ఒక్కరు సగం ఎఫర్టే పెడతారు, చదువుతారు, 3 బేసిస్ లో చదువుతారు. ఏవో పుస్తకాలు వచ్చే కొనేసుకున్నాం అనుకుంటారు. రైట్ సోర్స్ ని మీరు ఎంచుకోలేకపోతే మీ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి. అది మీకు అర్థం కావట్లేదు. చెయ్యాలి అనుకుంటే, చదవాలి పర్ఫెక్ట్ గా అనుకుంటే, ప్రతి సబ్జెక్ట్ పాయింట్ కి కూడా సెపరేట్ బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ నేను బుక్ లిస్ట్ వీడియో చేస్తాను. చేసినప్పుడు మీరు అందులో చూడొచ్చు. ఇవి జనరల్ గా దొరికేస్తాయండి. రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు కూడా దొరుకుతాయి. ఈ 3 పుస్తకాలకే మీకు 3000 అయిపోద్దండి. ఈ 4 పుస్తకాలు తెచ్చుకోవడానికి 3000 అయిపోద్ది. టెంపుల్ ఆగమాస్ విడివిడి ఆగమాలు దొరుకుతాయి. హిందూ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్ నుంచి కవర్ చేసుకోవచ్చు. వేద సంస్కృతి కూడా ఆన్లైన్ నుంచి కవర్ చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ ఫిలాసఫీస్, మనం హిస్టరీలో చదువుకుంటాం కదా, ఫిలాసఫీస్, మత తత్వాలు అనమాట ఇవి. మతాల్లో డిఫరెంట్ కల్ట్స్, డిఫరెంట్ భాగాలు ఉంటాయి కదా, అవన్నమాట. దానికి కూడా మీరు ఆన్లైన్ లో ఈ 3టికి కూడా ఆన్లైన్ లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఏ బుక్ తీసుకోవాల్సిన పని లేదు. టెంపుల్ ఆగమాస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి బుక్స్ ఉంటాయండి, ఆగమ పుస్తకాలు దొరుకుతాయి. సో తర్వాత ఎండోమెంట్ యాక్ట్ కూడా ఏంటంటే, మీకు కంప్లీట్ గా యాక్ట్ మొత్తం పీడిఎఫ్ దొరికేస్తుందండి ఫ్రీగా. సో ఈ పీడిఎఫ్ దొరుకుతుంది. ఈ పీడిఎఫ్ ని మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లో ఉంటదండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే లా లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే, కామా, ఈజ్, ఆర్, దేర్ ఫోర్ ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి. వాటిని కనెక్ట్ చేసుకుంటూ లాని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే బిట్ తప్పుగా పెడతారు. సో ఇది ఫ్రీగా దొరుకుతుంది. ఇవి కూడా ఆన్లైన్ లో ఫ్రీగా మీకు దొరుకుతాయి. కానీ పై వాటికి ఫస్ట్ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 టాపిక్స్ కి కూడా మీరు మెటీరియల్ అనేది కొనుక్కోవాలి. మెటీరియల్ అంటే బుక్స్ కొనుక్కోవాలి, ఒరిజినల్ బుక్స్. 3000 పైనే అవుతుందండి, 3000 ప్లస్ అవుతుంది.
సో ఆ ట్రెడిషనల్ వేలో చదవాలనుకుంటే మీరు చదువుకోవచ్చు. దానికి తోడు ఏంటంటే 2000+ పేజెస్ మీరు చదవాల్సి ఉంటదండి. 2000+ పేజీలు మీరు చదివి ప్రాసెస్ చేయాల్సి ఉంటది. అంత మీరు చేయగలరా ఈ ఎగ్జామ్ కి? కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఈ ఎఫర్ట్ అంతా పడతారనమాట. పడి వీటిలన్నిటిని ప్రాసెస్ చేస్తారు. అందరూ పడతారని లేదు. మేమైతే పడ్డాం. మేమైతే చాలా ఎఫర్ట్ పెట్టాం. మహాభారతం, రామాయణం డైరెక్ట్ గా నీట్ గా చక్కగా చదువుకోవడం జరిగిందండి. చదివి వాటిని ప్రాసెస్ చేసి వాటి శ్లోకాలతో పాటు అర్థం చేసుకొని మీకు ప్రాసెస్ చేసి ఈజీగా ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ప్లేసెస్ వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని టేబుల్స్ వేసి లాస్ట్ లో సమ్మరైజ్ చేసి ఇలా ఇవ్వడం జరిగిందండి. ఈ ఎఫర్ట్ అంతా మేము పెట్టాం. మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి మీకు ఉంచాం అనమాట. సో అది మీ చాయిస్. మీరు ఓన్ గా చదువుకుంటారా, ఎలా చదువుకుంటారు? ఓన్ గా చదివే విధానం చెప్పాను. నేను బుక్స్ మీద కూడా వీడియో చేస్తాను. యాక్ట్ అనేది లైన్ బై లైన్ తెలుగు మీడియంలోకి మేము ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఈజీగా అర్థమయ్యేలాగా. తెలుగు అంటే మళ్ళీ అది కాంప్లికేటెడ్ కాదు. ఈజీగా వాడుక భాషలో అర్థమయ్యేలాగా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో మీరు ఓన్ గా చదవాలంటే ఓన్ గా చదువుకోవచ్చు. కోచింగ్ ను కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఏ కోచింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది మీ క్యాపబిలిటీస్. మీరు పెద్దోళ్ళు అయ్యారు కదా, మీకు ఒక అవగాహన ఉంటది. ఎవరు ఎఫర్ట్ పెడుతున్నారు? మేము ఎండోమెంట్ మీద మాత్రమే కూర్చున్నాం. ఇంకే ఎగ్జామ్ మీద కూర్చోలే. ఆల్రెడీ కంప్లీట్ కంటెంట్ రెడీ చేసుకొని కూర్చున్నాం. ఇంకా యాడ్ ఆన్స్, ఇంకా కరెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులోంచి కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఎలాంటి చిన్న డౌట్స్ అయినా సరే కింద కమెంట్స్ బాక్స్ లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి అక్కడ మీకు రిప్లై ఇవ్వలేకపోతే కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాం. ఏ ఎగ్జామ్ కి క్రాక్ చేయడానికైనా సరే మీకు ఇవన్నీ కావాలండి. ఏంటంటే అవి సిలబస్ కావాలి. ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ మనకి యాప్ లో ఇవ్వడం జరిగిందండి. పీవైక్యూస్ నేను కంపైల్ చేయడం జరిగింది. కంపైల్ చేశాను. ఈవో లేటెస్ట్ పేపర్ ఏదైతే జరిగిందో అది కంపైల్ చేశాము. అసిస్టెంట్ కమిషనర్ ఏంటంటే చాలా హ్యూజ్ ఉందండి. అనవసరమైన కూడా ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ ఇన్ ఎండోమెంట్, అందులో ఆ పేపర్ లో ఏవైతే ఈవోకి అవసరం అవి సెపరేట్ చేస్తున్నాను నేను. సెపరేట్ చేసి నేను మీకు విడిగా పీడిఎఫ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. రిసోర్సెస్ ని గ్యాదర్ చేసుకోండి. ఏ ఎగ్జామ్ ని క్లియర్ చేయాలన్నా రిసోర్సెస్ అన్ని ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి. అది మీ ఓన్ రిసోర్సెస్ అవ్వచ్చు, ఏదైనా కోచింగ్ మెటీరియల్, కోచింగ్ కంటెంట్ అది కూడా అవ్వచ్చు. ఎవరైతే దీనికి సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళని చూస్ చేసుకోండి. మమ్మల్ని చూస్ చేసుకోండి అనట్లే. మొత్తం అన్ని లిస్ట్ అవుట్ చేయండి. ఒక పెన్ను పేపర్ తీసుకోండి. వాళ్ళందరితో మాట్లాడండి. ప్రతి ఇన్స్టిట్యూట్ తో కూడా వాళ్ళు ఏం చెప్పారు ఫ్రీ వీడియోస్ చూపించమని వాళ్ళ కంటెంట్ ఫ్రీ శాంపిల్స్ చూపించమనండి. ఎవరిది ఎక్కుతుంది, క్లాసెస్ అనేవి మీకు అర్థం అవుతున్నాయో వాళ్ళవే మీరు ప్రిఫర్ చేయండి. దాని తర్వాత క్లాసెస్, మెటీరియల్స్ మీరు ఎంచుకున్నాక ప్రాక్టీస్ అనేది చేయాలండి. 8000+ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఫార్ మోర్ ఇంకో 6000 క్వశ్చన్స్ వరకు కూడా యాడ్ చేస్తామండి. ఆ క్వశ్చన్స్ కూడా డిఫికల్టీ లెవెల్స్ వేరే డిఫికల్టీ లెవెల్స్ లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ లో మనకు 1 లైనర్స్ మాత్రమే ఇస్తున్నాడు. కానీ మీకు మ్యాచింగ్లు ఇచ్చాం, తర్వాత 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం, తర్వాత 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం. 3x డిఫికల్టీతో దానికి 3 డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా రెడీ చేసి ఉన్నాయి. సో 50% ఈజీ ఉంటాయి, 20% మోడరేట్ ఉంటాయి, 30% డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో కరెంట్ ఇష్యూస్ అనేవి చూసుకోవాలండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో కరెంట్ అప్డేట్స్, గవర్నమెంట్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్, అమెండ్మెంట్స్, చట్టంలో ఏమైనా మార్పులు వచ్చాయి అవన్నీ కూడా నేను చేస్తున్నాను. ఫ్రీ వీడియోలు చేస్తున్నాను. వాళ్ళు ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ ఈవో కరెంట్ అఫైర్స్, ఏమైనా కొత్త ఫెస్టివల్స్ కానీ, ఉత్సవాలు కానీ, గవర్నమెంట్ ఆర్డర్స్ లో అమెండ్మెంట్స్ కానీ, కొత్త జీవోస్ ఏమైనా వచ్చినా అవన్నీ కూడా మీకు డీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మనకి స్టోరీస్ ఉంటాయండి. ఇందులో స్టోరీ ఉంటది, ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్యాక్ట్స్ ని ఏ విధంగా గుర్తు పెట్టుకుంటాము అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. సో ఫ్యాక్ట్స్ అనేవి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక కన్సాలిడేటెడ్ వేలో మీరు అది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ ముందు మీకు ఏంటంటే మొత్తం ఇంత కొండంత సిలబస్ ఉంటది, 100% సిలబస్ ఉంటది. మీరు 1-2 days లోనే దాన్ని ఫినిష్ చేయాలి. 1-2 days లోనే దాన్ని రివైజ్ చేసుకోవాలన్నమాట. సో అలా ఉన్నప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేయాలి, షార్ట్ నోట్స్ లా చేయాలి. మీకు ఆ షార్ట్ నోట్స్ మెటీరియల్ రూపంలో మీకు పంపిస్తాం. మీరు విడిగా నోట్స్ రాయాల్సిన పని ఉండదు అనమాట. సో ఈ విధంగా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. హిందూ ఫిలాసఫీ అండ్ ఎండోమెంట్ స్ట్రెస్ చేయాల్సిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెస్ చేయాలి. మన కోర్స్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఏమేమి ఉంటాయో షార్ట్ వేలో తెలియజేస్తాను. చూడొచ్చు, మీరు చూసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కంప్లీట్ గా ఎఫర్ట్స్ పెట్టాము. ఎఫర్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్, ఎగ్జామ్ క్లియర్ అయ్యే విధంగా ఎఫర్ట్స్ పెట్టాము. సో ఆ ఎఫర్ట్స్ మీరు వాడుకుంటే మీకే యూజ్ అవుతుంది. 100% చెప్తున్నాను. మీరు ఈ కోర్స్ కంటే బెటర్ కోర్స్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో చూపిస్తే
100% ఈ కోర్స్ ని నేను మీకు ఫ్రీగా ఇస్తానండి. ఫ్రీగా ఈ కోర్స్ ని నేను ఇస్తాను. ఈ కోర్స్ కంటే ఏదైనా బెటర్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తే మీకు ఫ్రీగా ఈ కోర్స్ ని యాడ్ చేస్తాను. ఐ కెన్ క్లియర్లీ క్లెయిమ్ ఇంతకు మించి బెటర్ కోర్స్ మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో లేదు. ఇన్ని బిట్లు, ఇన్ని క్వశ్చన్స్ హిందూ ఫిలాసఫీ మీద చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇందులో కంప్లీట్ వీడియో క్లాసెస్ వస్తాయి, మెటీరియల్స్ వస్తాయి, ప్రింట్ చేసుకోవచ్చు, స్లైడ్స్ వస్తాయి, వాటిని రివైజ్ చేసుకోవచ్చు ఈజీగా. టేబుల్స్ అనేవి లాస్ట్ లో వేయడం జరిగింది. నేను స్క్రీన్ పైన చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది 3x డిఫికల్టీతో. డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు డెస్క్టాప్ లో అంటే కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ చూసుకోవచ్చు, మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ప్రింటబుల్ పీడిఎఫ్స్ ఇస్తాము. 2 years వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ ఎక్స్టెండ్ అయితే కోర్స్ కూడా మీకు ఎక్స్టెండ్ అవుతుందండి. కంప్లీట్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కి సంబంధించి గ్రేడ్ 1 7 పోస్టులు, గ్రేడ్ 3 104 పోస్టులు, ఈ రెండిటికి కూడా ఇదే కోర్స్ అండి. విడిగా మీకు కొనాల్సిన పని లేదు. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే అవి కూడా మీకు క్లాసెస్ లాగా యాడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ మన కోర్స్ లోంచి రిఫ్లెక్ట్ అవుతాయి. 90% ఆఫ్ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి హిందూ ఫిలాసఫీకి సంబంధించి. ఎందుకంటే ఇది స్టాటిక్. ఒక్కసారి మీరు బాగా చదువుకున్నారంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అందులోంచి ఇవ్వాలి, బయటికి వెళ్ళడానికి లేదనమాట. అందుకు నేను 90% అని చెప్తున్నాను. ఆల్రెడీ పాత వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈఓ హిట్స్ లేదా కీ అనే పేపర్ చేశానండి. 2022లో చేశాను. అది వెళ్ళి చూస్తే మీకు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది. మొత్తం మన దాంట్లోంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి నేను చూపించాను క్లియర్ గా ప్రూఫ్స్ తో. ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూపించమనండి, వాళ్ళ దాంట్లోంచి ఎన్ని వచ్చాయి, ఏంటి, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారు, అది చూపించమంటే మీకు బెటర్ గా అర్థం అవుతుంది ఎవరు ఎఫర్ట్స్ పెట్టారు, ఎవరు దీన్ని పర్ఫెక్ట్ గా డీల్ చేయగలుగుతారు. నా ఉద్దేశంలో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించి ఎవరు కూడా ఈ ఎగ్జామ్ కి తప్ప ఇంకెప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. మనం ఏవో కథల రూపంలో విన్నాం, ప్రవచనాల రూపంలో విన్నాం. ప్రవచనాలు వర్కౌట్ అవ్వవు, ఎగ్జామ్ ఓరియంటేషన్ కావాలి. సో దీనికి ఎవరు బెటర్ గా ఇవ్వగలరంటే ఎవరైతే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి కరెక్ట్ గా రీసెర్చ్ చేశారో, రీసెర్చ్ చేసి స్టూడెంట్ కి ఈజీ చేశారో వాళ్ళు మీకు బెటర్ కంటెంట్ ఇవ్వగలుగుతారు. ఇన్ని ఫీచర్స్ మేము ఇస్తున్నాం. ఒకసారి చూడండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఈ ఫీచర్స్ అన్ని ఇస్తుందా లేదో మీరు ఆలోచించుకోండి, వాళ్ళని చెప్పమనండి, అడగండి. అడిగిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మిస్టర్ కాంపిటేటివ్ అండి. యాప్ పేరు మిస్టర్ కాంపిటేటివ్ అని ప్లే స్టోర్ లో కొడితే బ్లాక్ అండ్ వైట్ లోగోతో వస్తుందండి. డౌన్లోడ్ చేసుకుంటే ఆ కోర్స్ లో ఫ్రీ కంటెంట్ ఉంటుందండి. ప్రతి టాపిక్ కి ఫ్రీ వీడియోస్ పెట్టాం. ఫ్రీ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు 1 స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.